టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి పాన్ ఇండియా మూవీతో తన లక్ ట్రై చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ తన లెవెల్కు తగ్గ హిట్ ఒక్కటి పడలేదని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. విజయ్ రీసెంట్గా యాక్ట్ చేసిన మూవీలకు రిలీజ్కు ముందు భారీ హైప్ వచ్చినా తరువాత నిరుత్సాహపరుస్తున్నాయి. విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ మూవీలన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. ప్రెజెంట్ విజయ్ దేవరకొండకు అర్జెంటుగా ఓ హిట్ అవసరం. ఆ హిట్ను అప్కమింగ్ మూవీ తీరుస్తుందా? ఆ మూవీతో విజయ్ ఎన్ని వందల కోట్ల క్లబ్లో చేరతాడు? విజయ్ దేవరకొండ మూవీపై జరుగుతున్న ప్రచారం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టాక్సీవాలా, ఖుషి, గీతా గోవిందం వంటి చిత్రాలతో ఘన విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2022లో లైగర్ చిత్రంతో భారీ డిజాస్టర్ ను చవిచూశాడు. గతేడాది రౌడీ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ కూడా హిట్ అందుకోలేకపోయింది. అయితే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవానికి VD12 షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఫ్యామిలీ స్టార్ మూవీపై ఫోకస్ చేసి VD12 కు బ్రేక్ ఇచ్చి విజయ్ ముందు ఫ్యామిలీ స్టార్ ను పూర్తి చేశాడు. VD12 షూటింగ్ కు విజయ్ దేవరకొండ బ్రేక్ ఇవ్వకుండా ఉంటే ఈ పాటికి VD12 రిలీజ్ కూడా అయ్యేదని టాక్. మరోవైపు VD12 షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలమే అవుతున్నా ఈ మూవీ టైటిల్ ను ఇంతవరకు మేకర్స్ రిలీజ్ చేయలేదు. ప్రెజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అనౌన్స్మెంట్ పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు. ఇక విజయ్ అభిమానులు మాత్రం ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా VD12 అప్డేట్ రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు. VD12 అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తున్నారు. VD12 సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచలే ఎదురు చూస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదని డిసప్పాయింట్ అవుతున్నారు. అభిమానుల కోసం నిర్మాత తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ ఫిబ్రవరి 12న రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ పవర్ఫుల్ పోస్టర్ ను షేర్ చేసి హైప్ పెంచాడు. ఇందులో ఈ సైలెంట్ కిరీటం రాజు కోసం వెయిట్ చేస్తుందని రాసుండగా మంటల్లో బంగారు కిరీటం ఉన్నట్లుగా కనిపించింది. ఇక ఈ పోస్టుకు మీరంతా ఓపిక పట్టారు. మేము ఈ కఠినమైన ప్రేమను అనుభవించాము. మేమిప్పుడు మా ప్రపంచం, మా కథ తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే క్యాప్షన్ జత చేశారు. VD12 టైటిల్ టీజర్ ను త్వరలో రివీల్ చేయబోతున్నారని టాక్. ఆల్రెడీ వర్క్ అంతా పూర్తయిందని, అనిరుద్ BGM వల్లే లేట్ అయిందని ఇన్సైడ్ టాక్. VD12 ప్రాజెక్టుకు సామ్రాజ్యం అనే టైటిల్ గా పరిశీలిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రపంచాన్ని ఉత్కంఠభరితమైన శిఖరానికి తీసుకెళ్లడానికి మేం సిద్ధంగా ఉన్నాం అంటూ ఓ పోస్టర్ను పంచుకున్నారు. ఎన్ని రోజులు ఉత్కంఠభరితంగా వేచి ఉన్నందుకు ఈ టీజర్ ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ, మీరందరూ ఓపిక పట్టారు. మీ కఠినమైన ప్రేమను మేం చూసాం. మేమిప్పుడు మా ప్రపంచాన్ని, మా కథను ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టైటిల్ అండ్ టీజర్ తో మీరంతా గర్వపడతారు అని అన్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్, టీజర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ కానీ NTR ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇస్తారని వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. నిజానికి VD12 టైటిల్ టీజర్ ను ఎప్పుడో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ BGM ఇవ్వకపోవడం వల్ల లేట్ అవుతూ వచ్చింది. లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్స్ లో నాగవంశీ ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. ఇన్నాళ్లకు అనిరుద్ వర్క్ రెడీ చేస్తుండటంతో టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 12వ తేదీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎటకేలకు ఫైనల్ గా ఈ మూవీ అప్డేట్ వచ్చినందుకు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా తర్వాత తనకు టాక్సీవాలా సినిమాతో మంచి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యంతో సినిమాను చేయనున్నాడు. కొత్త ప్రాజెక్ట్ లో విజయ్ కు జోడిగా రష్మిక యాక్ట్ చేస్తోంది.